ఎవరైతే ఇప్పుడు బలహీనమైన వారికి నాయన జయం కలుగులాగా, న్యాయం కలుగులాగా ప్రభా తండ్రి ఒక కమిటీగా మేమందరం కూడుకొని ఉండగా తండ్రి మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి ప్రభా. రాబో కాలంలో క్రైస్తవుల పట్ల ఎటువంటి ప్రభా నిందలు వస్తున్నాయో, ఎటువంటి ఆటంకాలు వస్తున్నాయో ప్రభా తండ్రి అతి త్వరలోనే రాబోతుంది ప్రభా తండ్రి. ఆ మత మార్పుల యొక్క చట్టాన్ని కూడా తొలగించండి ప్రభా. యేసయ్య ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి, అభిషేకించండి. న్యాయం కొరకు పోరాడడానికి ప్రభా దయచేసి మై పేరుకు పొందుకోమని, కూడున్న ప్రతి ఒక్కరిని దీవెన నింపమని, ఈ యొక్క కూటమి మొదటి ఆది నుంచి అంతవరకు తోడుగా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము మా ప్రభు తండ్రి, ఆమేన్. మరి ప్రార్థించిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున జరిగే ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఎజెండా న్యూ కమిటీని ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్నిక చేయడము, అదొక మెయిన్ ఎజెండా. ఆ తర్వాత ఆయా జిల్లాల నుంచి, రాష్ట్రంలో నుంచి వచ్చినటువంటి పెద్దలు మన మధ్యలో ఉన్నారు. ఇప్పటి వరకు వారు ఎంతో ప్రయాసపడి కష్టపడి అనేకమైన పనుల్లో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ విషయంలో చాలా పనిచేసినటువంటి వారు ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ యొక్క ఏపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి జాన్ బాంకే గారు ఉన్నారు మన మధ్యలో. వారి వేదిక మీదకి రావాలని వారిని ఆహ్వానిస్తున్నారు. చప్పట్లు కొడదాము, వారిని ఆహ్వానించుకుందాం. అలాగే తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పి సింహాచలం గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా మీతో పనులు అంతే, వారిని కూడా మీరు ఆహ్వానించడం. అలాగే ఏపీ స్టేట్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కె కృష్ణకుమారి గారు, వారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఆమె వాలంటరీగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత శ్రీనివాస్ గారు నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీగా ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాము. చప్పట్లు కొడుతూ వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మధ్యలో జె సుధాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు పెద్దలు. వారి యొక్క ఈ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ యొక్క అవసరతల గురించి, ప్రస్తుతము ఇది చేస్తున్న పరిచర్య గురించి వారు తెలియచేయడానికి వారిని మనం ఆహ్వానించుకున్నాం. వారు కూడా వేదిక మీదకి వచ్చి ఉన్నారు కనుక వారిని కూడా ప్రేమతో మనము ఆహ్వానించుదాం. అలాగే మన మధ్యలో బ్రదర్ డి నాగేశ్వరరావు గారు ఏపీ స్టేట్ ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు. వారిని కూడా ప్రేమతో చప్పట్లతో ఆహ్వానించున్నారు. సో మరి నా గురించి మీకు నేను చెప్పాను. నేను ఎం విజయసారథి నా పేరు. నేను అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి, ఒకసారి అందరూ లేచి నిలబడదాం. నాయక్ గారు మన మధ్యలో ఉన్నారు. బోడా రాకేష్ నాయక్ గారు నేషనల్ సెక్రటరీ ఉన్నారు. వారిని ప్రేమతో చాలా దూరం నుంచి వారు ప్రయాణం చేసి వచ్చారు. వారందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రేమతో ఆహ్వానించడం. ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్గా వారు ఉన్నారు. వారి కన్సర్న్లోనే ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. ఇక ముందు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఇవన్నీ కూడా జరిగించుకోబోతున్నాము. అలా నిలబడి ఉంటుండగానే మనందరికి కూడా ఇవ్వబడినటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి, భారత రాజ్యాంగ పీఠిక అని చెప్పి ఇక్కడ రాయబడిన కాగితాలు మీకు ఆల్రెడీ ఇవ్వబడ్డాయి. అది ఒకసారి మీరు పైకి తీసి చేత్తో పట్టుకుని నా వెనకాతలు అదంతా కూడా చెప్పండి. కారణం ఏంటంటే మనం అందరం కూడా భారతదేశంలో మనం పుట్టాము. మనం అందరం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అని చెప్పి మనం అందరం కూడా మన భారతదేశం గురించి ప్రయాసపడుతూ ఉన్నాం కనుక మనకి కొన్ని హక్కులు ఉన్నాయి మానవులుగా. ఆ మానవ హక్కులన్నీ కూడా మనం ఎలాగా ఆ విలువైనటువంటి వాటిని మనము లీగల్గా ఎలా వాడుకోవాలనే విషయాలన్నీ కూడా నేర్చుకోవడానికి ఈరోజు ఈ సదస్సు పెట్టడం జరిగింది.
సో అందరం కూడా చెప్తాం. అందరూ మన చేతిని ముందుకు పెడదాం. కుడి చేతిని చాపి ముందుకు పెట్టి ఒక ప్రతిజ్ఞలా చేద్దాం. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల్లో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్ ఎంపిక చేసుకుని శాసనముగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకుంటున్నాం. జై హింద్. జై హింద్. ఇక్కడ సంతకం మీ పేరు క్లియర్ గా రాసి అక్కడ ఈ సిగ్నేచర్ నుండి చోట సైన్ చేసి మీ దగ్గర ఉంచుకుంటే మా ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చి మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. ఈ రోజు మనం ఇది 2 సెక్షన్స్ లో మనం పెట్టుకున్నాం. దీన్ని మొదటి సెషన్ లో కొన్ని విషయాలు మాట్లాడుకుంటాము, రెండో సెషన్ లో కొన్ని విషయాలు మాట్లాడతాం. మీ ధర్మాలు, మీ ఆలోచనలు, మీరు ఒకవేళ క్రైస్తవులు అయితే క్రైస్తవులుగా, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్గా, హిందువులు అయితే హిందువులుగా, మిగిలినటువంటి ఏ రకమైన స్థితిలో మీరు జన్మించారో ఈ లోకంలో, ఈ భారతదేశంలో ఆయా ధర్మాల్లో ఉంటూనే మన దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని మనమందరం కూడా చేత పట్టుకోవాలనే ఉద్దేశంతో పనులన్నీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మరి కొన్ని స్టేట్మెంట్స్ మనం వింటాము. ఈ రోజే మేము ఫస్ట్ టైం వచ్చాము ఈ యొక్క మీటింగ్ కి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సెర్చ్ చేయొద్దండి. వెరీ గుడ్. ఆల్మోస్ట్ 60 to 70% ఈరోజే వచ్చారు కదా. సో ఎక్కువ సమయము మనము నాయక్ గారికి ఎక్కువ సమయం ఇద్దాం. మన ఆంధ్ర రాష్ట్రంలో మొన్నను ప్రవీణ్ పగడాల గారి కేసులో మొట్టమొదటిగా కేసు వేసిన వారు ఎవరంటే మరి దాడి నాగేశ్వరరావు గారును మరి అడ్వకేట్గా నాయక్ గారు వేశారు. ఆ రోజు నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూసిన రోజున అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు, అంటే మనం రికార్డెడ్గా ఉంది కనుక కొన్ని విషయాలు మనం చెప్పడానికి అవ్వదు, కానీ అక్కడ ఉన్న అడ్వకేట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అన్నారు, అన్నా నువ్వు మంచి పని చేసావు, ముందు రిట్ పిటిషన్ వేసి అని చెప్పేసాను. చాలా సంతోషమైంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క పేపర్స్ అన్నీ కూడా వాళ్ళు రిపోర్ట్ అంతా ఇచ్చేసిన తర్వాత వేయడానికి ఇంకా అవకాశం లేదు. అది ఇవ్వకుండా ముందే మరి వీరు మేలుకొని ఆ యొక్క రిట్ పిటిషన్ వేయడం, ఈయన తర్వాత మరి కేఏ పాల్ గారు మరి వారు కూడా వేశారు. మరి వీరిద్దరూ కూడా అద్భుతంగా ఆ రోజున అక్కడ చాలా గొప్పగా కొన్ని విషయాలు మాట్లాడారు. ఇవన్నీ మనకు తెలుసు. రాబోయే దినాల్లో దేవుని యొక్క చిత్తంలో ఆ పగడాల గారి కేసు విషయాన్ని మనము ఇంకా ముందుకి మంచి న్యాయం జరిగేలాగా మనం చేసుకుంటాం. అదంతా వారు తెలియచేస్తారు. మరి మొదటిగా మరి ఏపీ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రియులు జాన్ బాంకే గారు మన మధ్యలో ఉన్నారు. వారు వారి యొక్క స్టేట్మెంట్ తెలియచేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తర్వాత సింహాచలం గారు, ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్, వారు కూడా సిద్ధంగా ఉండాలి. తర్వాత కృష్ణ కుమారి గారు, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ గారు, వారు సిద్ధంగా ఉండాలి. శ్రీనివాస్ గారు నెడదవోలు, వారు కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీగా పదవిని తీసుకొని ప్రమాదంగా ఎన్నో సంవత్సరాల నుండి, అంటే 7 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము.
నా ఫుల్ పేరు వచ్చి మైల్పల్లి జాన్ బోంకే. నేను ఉప్పాడులో ఉంటాను. మీ అందరికీ బాగా సుపరిచితమైన ప్రాంతము మా గ్రామం. ఈ భారతదేశంలో బాగా సునామీ ఎఫెక్టెడ్ ఏరియా మాది. నేను సముద్రపు యొక్క అలల పక్కనే మా సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాంటి మారుమూల ప్రాంతంలో నేను చేస్తున్న కార్యక్రమాలను బట్టి గుర్తించి మరి మా యొక్క ఉన్నత అధికారులు, మరి నేషనల్ చైర్మన్, క్రీస్తు తరపున న్యాయవాది బోడ రాకేష్ గారు ఈ హ్యూమన్ రైట్స్లోకి నన్ను పిలవడం, మరి పోస్ట్ ఇవ్వడం మరి చాలా సంతోషదాయకం. ఇచ్చిన ఆ యొక్క ఆ బహుమానాన్ని, ఆ యొక్క పోస్ట్ని నేను చక్కని రీతిలో వినియోగపరుచుకుంటూ నమ్మకస్తుడిగా మరి కొనసాగిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నేను నా మాటలు జాగ్రత్త వినాలని మనం చేస్తూ ఉన్నాను. పైన కూర్చున్న వారు కానీ కింద ఉన్నవారు కానీ మనకు పోస్ట్ ఇవ్వడం ఇది చాలా కష్టమైన పని. ఈరోజు కూడా చక్కని ఎన్నిక ఏర్పాటు చేశారు. అయితే మా యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, మా మానవ హక్కుల సంఘంలో ఉన్నది ఏంటంటే, మేము నగ్గడం కాదు కానీ ఎదటున్న వాడిని నగ్గించడమే మేము చేసే మా పని. మొదటి పని గుర్తుపెట్టుకోండి. మేము నగ్గడం కాదు, ఎదటున్న వ్యక్తిని నగ్గించడం. అది ఎప్పుడైతే మనలను ఆచరించిన వ్యక్తికి నగ్గడము అనేది ఒక విక్టరీ అనేది చూపించామో అప్పుడు ఆటోమేటిక్గా మనము నగ్గినట్లే. ఎందుకంటే మనము నగ్గడంలో ఉన్న ఆనందం కంటే మనలను ఆశ్రయించిన వాడిని నగ్గించడంలో ఆనందము చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నగ్గడానికి కారకులు మనమే. భారతదేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఎందరో మానవ హక్కుల గురించి పోట్లాడేవారు, నడిపించేవారు ఉన్నారు. అయితే మాకున్న ఈ సంస్థకున్న ప్రత్యేకత ఏంటంటే, భారతదేశంలో ప్రభుత్వపు అధికారులు చాలా ఆర్గనైజేషన్స్ చూస్తున్నాయి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో. వీరు పరిశీలన చేయగా మొట్టమొదటిగా వారికి గుర్తొచ్చింది ఏంటంటే ఈ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ మాత్రమే. ఎందుకు అనంటే, భారతదేశంలో ఇన్ని స్టేట్స్ ఉండి మణిపూర్ రాష్ట్రానికి 4 సార్లు వెళ్ళింది ఏ హ్యూమన్ రైట్స్ సంఘం అని అంటే అది దేవుని కృపను బట్టి మన సంఘం మాత్రమే. మనము నడుస్తూ ఉన్న నడవడికను బట్టి, ప్రవర్తనను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి ఇవన్నీ జరిగాయి. ఎన్నో కార్యక్రమాలు చేయబడ్డాయి. కార్డు తీసుకున్న మీరు, ఆంధ్రప్రదేశ్కి స్టేట్ సెక్రటరీగా ఉన్న నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా కార్డు తీసుకున్న ఏ వ్యక్తి కూడా మిస్బిహేవియర్ చేయలేదు. మన రాజ్యాంగం ప్రకారంగానే మేము నడిచాం. మీరు కూడా అలాగే నడవండి, మీరు కూడా అలా ప్రవర్తించండి. కార్డు ఇచ్చారు కదా అని దీనిని ఎలా పడితే మీరు అలా వాడారనుకోండి, కత్తిని వాడేలాగే వాడాలి. దానిని వేరే రకంగా వాడారనుకోండి, అది మీకే ఇబ్బంది. మీరు ఏం చేసినా మాకు డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి కార్డు తీసుకున్న మీరు రాజ్యాంగముగా, రాజకీయంగా కాకుండా రాజ్యాంగములో ఉన్న పద్ధతి ప్రకారంగా, చట్ట ప్రకారంగా మీరు నడవాలని మనం చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఈ సమయాన్ని అధ్యక్షులకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మిగిలిన విషయాలు ఇంకా చెప్తూ వెళ్తూ ఉంటారు. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. మరి చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రెండవదిగా మన తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సహోదరులు పి సింహాచలం గారు, వారు కూడా వచ్చి వారి యొక్క ఆలోచన తెలియచేయాలని, స్టేట్మెంట్ తెలియచేయాలని అందరికీ వందనాలండి. మరి నా ముందు మాట్లాడిన స్టేట్ సెక్రటరీ గారికి, అలాగే స్టేజ్ని అలంకరించిన తోటి పెద్దలందరూ కూడా వందనాలండి. అయితే మన జాన్ గారు
అదే మన సెక్రటరీ గారు, స్టేట్ సెక్రటరీ గారు చెప్పడం మర్చిపోయారు. ఈ యొక్క హ్యూమన్ రైట్స్ మణిపూర్ వెళ్ళడమే కాదు, రమారమి 22 లక్షల రూపాయలు అక్కడ ఆర్థికంగా దెబ్బతిన్న వారందరూ కూడా పంచడం జరిగింది. చాలా విషయాల్లో జాన్ బొంకే గారు నేను కలిసి పనిచేశాం. అనేక శుభార్తలను ఆపుతున్న వారికి, అనేక దేవాలయాలు పడగొట్టి దేవాలయాలు కూడా ఆఫ్ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మా గురువు గారు మాకు నేర్పిన పద్ధతి ఏంటంటే, పబ్లిక్ అయ్యి వాళ్ళ దృష్టికి వెళ్ళి కంటే మన పని మనం సాఫీగా నీలా చేసుకెళ్దాం అని నేర్పారు. ఆ విధంగానే చేసాం ఇంతవరకు హ్యూమన్ రైట్స్ని. అందుకని దయచేసి మీ యొక్క కార్డు ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి. లేని పక్షాన సారు అలాగే తీసేస్తారు. అప్పుడు కార్డు తెప్పించిన నెహేమియాని అడిగినా, జాన్ బొంకే గారిని అడిగినా మాకు సంబంధం ఉండదు, అంతా ఆయన చేతిలో ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరూ కూడా నిండుకున్నారు. థ్యాంక్ యూ. మరి సింహాచలం గారు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. ఇట్స్ అంటే మనము ఈ హ్యూమన్ రైట్స్ కలిగిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ అసోసియేషన్ కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇదేంటంటే, మనకి సమాజంలో మనము ఎలా నివసిస్తున్నాము, మనకున్న రైట్స్ ఏంటి, అవన్నీ ఎలా వాడుకోవాలో మీకు ఒకవేళ రైట్స్ తెలియకపోయినా పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఆ పుస్తకాలు కొనుక్కోవాలి. ఇక్కడ ఏది ఉచితం కాదు, అన్ని డబ్బులు ఇచ్చే తీసుకోవాలి. లా మీకు తెలియచేయడం మాత్రం ఉచితంగా చెప్తారు. చట్టము ఉచితం, ఆ చట్టాన్నే మీకు మళ్ళీ ఒకసారి డీటెయిల్గా తెలియజేస్తారు. అది మీరు విలువ పెట్టి కొనుక్కుంటేనే మీరు ఎక్కడ అల్మార్లో కింద పడేరు. అది మీతో పాటుగా బైబిల్ బ్యాగ్లో పెట్టుకుంటే అందులో ఉన్నటువంటి రైట్స్ ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతాయి. సో చాలా సంతోషం. సింహాచలం గారు కూడా మంచి విషయాలు తెలియజేస్తారు. మన మధ్యలో ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మరి ఏపీ స్టేట్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ గారు కృష్ణకుమారి గారు, ఆమె కూడా కొన్ని మాటలు తెలియచేయాలని చెప్పి వారికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఓకే, నా పేరు కృష్ణకుమారి. నేను హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ఏపీ స్టేట్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ అండి. మన హ్యూమన్ రైట్స్ దీనికోసం చెప్పాలంటే చాలా తక్కువ. రియలీ ఇట్స్ వెరీ ప్రెజర్. అంటే ఎంత ప్రెజర్ ఉంటుందంటే దీంట్లో తెలియలేని వాళ్ళకి ఇట్ విల్ బి ముందుకు ప్రతిదీ అడుగడుగున గండంలాగే ఉంటుంది. కానీ తెలిసిన వాళ్ళకి హౌ టు గో ఫార్వర్డ్ బై నోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది మన లాయర్ సార్ మనకి డిజిగ్నేషన్ ఇచ్చి హ్యూమన్ రైట్స్ కోసం మరి ఆయన అన్ని విధాలుగా మనల్ని ప్రోత్సహించి వాట్ ఈస్ వాట్ అని మాకు తెలియజేస్తుంటారు సార్ అండ్ జాష్వా నాన్నగారు కూడా. దాని ద్వారా మేము దీనికోసం తెలుసుకొని వాట్ ద రైట్ ఉమెన్ హస్ అండ్ వాట్ ద రైట్ వి ఆల్ యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ మనకు ఉన్నట్టు మనము ముందుకు వెళ్ళటానికి ప్రోత్సహిస్తున్న వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఉండేది ఏజెన్సీ ప్రాంతంలో. మా ఏజెన్సీ ప్రాంతంలో ఈవెన్ దో we don't know how to live properly still now. I came from interior place. మాది చాలా ఇంటీరియర్. అక్కడ ఎక్కువ ఇప్పుడు చదువు కోసం అంటే ఎడ్యుకేషన్ పవర్ ఏంటో తెలుసుకొని ఇప్పుడు అందరూ ముందుకు కొనసాగుతున్నారు. బట్ మా ప్రతి ఒక్క మా సంబంధించి మేము అనగదొక్కబడుతున్న వారమే. స్టిల్ నౌ చాలామంది ముందుకు ఫార్వర్డ్ వచ్చి అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్తున్నా సరే ఈవెన్ దో వీఆర్ ప్రెసింగ్ డౌన్, అలాంటి లైఫ్స్ మాది. కాబట్టి హ్యూమన్ రైట్స్ కోసం తెలుసుకొని మేము ఆ ఏరియాలో ఉంటూ వాట్ ఈజ్ వాట్ అంటే ప్రాబ్లం అంటే ఇది అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ మేము అనేక చోట్ల వెళ్తుంటాము. సార్ కూడా ఆయన ఖాళీ ఉన్నప్పుడు 2 monthsకి ఒకసారి అలా వచ్చి విజిట్ చేసి చాలా మీటింగ్స్ పెట్టి అనేక మందిని ఒక దగ్గర చేర్చి చాలా విషయాలు తెలియజేస్తుంటారు. మా ఏరియాలో చైల్డ్ మ్యారేజెస్ చాలా ఎక్కువ. చైల్డ్ మ్యారేజెస్ చేసుకొని పిల్లలు
ఎందుకైతే వాళ్ళు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటుంటారు, దానికి ఎగ్జాంపుల్ నాదే. సో ఐ గో టు మెనీ స్కూల్స్, నియర్లీ నేను ఒక 200 స్కూల్స్కి వెళ్ళి చైల్డ్ మ్యారేజెస్ కోసం, అబౌట్ డ్రగ్స్ అండ్ ఆల్సో వాట్ ఈస్ అంటే ప్రతి విషయంలో ఒక మనిషి ఎలాగా ముందుకు రావాలి అని హ్యూమన్ రైట్స్ ద్వారా నేను వెళ్తాను. వెళ్ళి అనేక మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగిస్తుంటాను. నాకు పోలీస్ సపోర్ట్ మంచిగా ఇస్తారు మా ఏరియాలో. అండ్ చాలా చైల్డ్ మ్యారేజెస్ కూడా నేను ఆపిన సందర్భాలు ఉన్నాయి బై గాడ్స్ గ్రేస్. అండ్ రాకేష్ సార్, మరి డాడీ, పైన ఉన్న డిగ్నిటర్స్ అందరూ ఒక ఆశీర్వాదాల వల్ల నేను చేసే హ్యూమన్ రైట్స్ సోషల్ సర్వీస్లో రీసెంట్గా ఐ అండ్ గాట్ డాక్టరేట్ అవార్డ్. అండ్ ఆల్సో మా ఏజెన్సీలో నియర్లీ ఒక 10-12 పెద్ద అవార్డ్స్ తీసుకున్నాను త్రూ కలెక్టర్స్ అండ్ మినిస్టర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ నథింగ్ బట్ ఐఎమ్ డూయింగ్ యాజ్ అన్ స్మాల్ జాబ్. ఐఎమ్ డూయింగ్ స్మాల్ జాబ్. నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నాకు వచ్చే శాలరీ ఇట్స్ వెరీ లో. సార్ హెల్ప్స్ మీ అ లాట్. 25,000 రూపీస్ శాలరీ నాకు వస్తుంది. కానీ 1 మంత్కి నేను ఒక 80-90 మెంబర్స్ వీడియోస్ని పోషిస్తుంటాను. అండ్ ఐ గో త్రూఅవుట్ ఆల్ మా ఏజెన్సీ ఏరియా అంతటికి నేను తిరుగుతూ ఉంటాను. ఎవరికి ఎటువంటి హక్కులు ఉన్నాయి అవి నేను చెప్తూ వాళ్ళని ప్రోత్సహించి కొంచెం చిన్న అలా కాదు ఇలాగా కొంతమంది ఇప్పుడు ఉపాధి హామీ పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అమౌంట్ సమ్ చిన్న గ్యామ్లింగ్స్ జరుగుతుంటాయి. అట్లా నేను వాళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అలా కాదు, వెన్ యూ గో ఇన్ దిస్ వే యూ గోయింగ్ టు గెట్ యువర్ కరెక్ట్ ఎర్నింగ్ అనుకుంటూ చెప్పు వాళ్ళని మోటివేట్ చేస్తూ హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి తెలియజేస్తూ ప్లస్ వాళ్ళ ఒక హక్కుల్ని వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు నడిపిస్తానండి. థ్యాంక్ యూ. ఐ డోంట్ నో హౌ టు స్పీక్ మోర్. ఇఫ్ ఐ వుడ్ నో తెలుగు ప్రాపర్లీ I would speak more than everybody maybe. Thank you so much for giving me this opportunity. మేడం చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారు. ఆమెను అడగండి ఎందుకు అవార్డ్స్ వచ్చేవాడికి. అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్లో ఆమె మీతో మాట్లాడతారు. కావాలంటే జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా సరే ఆమెతో మాట్లాడచ్చు. అసలు ఎందుకు ఆమె మరి అన్ని అవార్డ్స్ తీసుకోగలిగారు కలెక్టర్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి? బికాస్ షీఈస్ వర్కింగ్. ఆమె పని చేస్తుంది కనుక ఆమెకి దేవుడు ఆ అవార్డ్స్ని అఫీషియల్స్ ద్వారా ఇప్పిస్తున్నారు. 3 రకాలైనటువంటి వర్క్ ఉంటారంట. ఒకళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు డబ్బులు ఇస్తారు కానీ ఏ పని చేయలేరు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. రెండో వింగ్ ఏంటంటే డబ్బులు ఇస్తారు, పని కూడా చేస్తారు. మూడో వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇవ్వలేరు, పని చేస్తారు. 4వ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు డబ్బులు ఇవ్వరు, పని చెయ్యరు, కానీ పదవులు మాత్రం వీళ్ళకి కావాలి. పదవి వీళ్ళకి అలంకారప్రాయంగా పెట్టుకుంటారు. పదవిని వాడుకుని ఈ లోకంలో ఏదో అనుకుంటారు కానీ ఆఖరికి నిజంగా ఏమి ఉండదు. అందుకోసము ఇందులో ఇచ్చే పదవులు కానీ ఇందులో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ పెద్దలు మాట్లాడుతున్నారు కదా. మరి ఆమె మీకు వాటర్ బాటిల్స్ ఇచ్చారు. షీఈ్ నాట్ ఏ ఆర్డినరీ ఉమెన్. ఈ హ్యూమన్స్ రైట్స్ ఈ రోజు ఉన్నటువంటి స్థితిలో ఆమె ఏపీ స్టేట్ వింగ్కి, ఉమెన్స్ వింగ్కి ఆమె ప్రెసిడెంట్గా ఉన్నారు. అయినా సరే ఆమె అందరికి కూడా వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఇక్కడ మన పిల్లలు ఉన్నారు, మా చర్చ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు చేయమనన్నా వద్దులండి మేమే చేస్తామండి అని ఆమె చేస్తాను. సో అందుకే ఆమెకు ఆ అవార్డ్స్ వచ్చాయి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. దేవుడు మిమ్మల్ని ఇంకా అధికంగా ఆశీర్వదించును గాక. నాయక్ సార్ ఎక్కువసేపు మనతో మాట్లాడితే బాగుంటుందని అందరూ ఉద్దేశపడుతున్నాం కనుక మరొక వ్యక్తి ఉన్నారు, మరొక సహోదరులు సెక్రటరీ గారు, తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు. ఈజ్ ఫ్రమ్ నెడదవోలు. He will express his statement about Human Rights Association. దీని కొరకు కొన్ని విషయాలు వారు కూడా తెలియజేస్తారు. ముందుగా వేదిక కృష్ణ ప్రతి ఒక్కరికి నా ప్రేమవంతులు రాకేష్ నాయక్ గారికి, దైవజనులకి, అలాగే కూడొచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ముందుగా ఇందులో హ్యూమన్ రైట్స్లో పనిచేయడానికి నాకు మొట్టమొదటిగా పరిచయం చేసింది మన నిహమ్మ గారు అండి, చలం గారు. మరి దీంట్లో రావడానికి కారణం
ఆయనే ఫస్ట్. తర్వాత దీనిలో పనిచేయడానికి నాకు అవకాశం కల్పించిన మరి రాకేష్ నాయక్ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇందులో పనిచేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే నిలబడితే ఖచ్చితంగా పని అవ్వాలి, లేదంటే మాత్రం ఇందులో తప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే బయట సమాజంలో జరిగే పరిస్థితులు బట్టి నేను ఆల్రెడీ కొన్ని కేసులు చేయడం జరిగింది. మన రీసెంట్గా మా ఊరు నిడదలోనే, నేను పేరు చెప్పగానే ఎస్ఐ ఒక కుర్రోడిని తీసుకెళ్ళి బాగా చదువుకొట్టాడు. సీనియర్స్ ఒక 30-35 years ఉంటాయి. తీసుకెళ్ళి ఎస్ఐ ఎందుకు కొట్టని అడిగితే నైట్ 12 గంటలకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ డ్రగ్స్ తాగుతున్నారు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు, నిద్ర ఉండలేదు, మీరు ఖచ్చితంగా మీరు రండి సార్ అని చెప్పి కేవలం ఎస్ఐకి ఫోన్ చేసినందుకు ఆ ఎస్ఐ పొద్దున్నే మళ్ళీ పిలిచి నాకు ఎందుకు నువ్వు ఫోన్ చేశావు, నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేసిన పని ఏంటని చెప్పి పొద్దున్న 8 గంటలకు స్టేషన్కి పిలిచి ఒక 1 గంట సేపు కొడతానే అలా ఎరగొట్టేశాడు. ఆ విషయం నా దాకా వచ్చేటప్పటికి 10 రోజులు పట్టింది. నాకు అప్పటిదాకా తెలియదు, ఎందుకే మా చర్చ్ మెంబరే ఆయన. తర్వాత అడిగితే ఇలాగా అన్న ఇలా జరిగింది అలా చెప్తే సరే అయితే పద స్టేషన్కి వెళ్దాం అంటే స్టేషన్కి వెళ్ళాం. డైరెక్ట్గా మా లాయర్ ఉన్న మాకు రమేష్ గారు అని మా బ్రదర్ కానీ ఉన్నారు, ఆయన తీసుకుని డైరెక్ట్గా నేను వెళ్ళి సిఐ గారి దగ్గర కూర్చుని ఎస్పీకి, డిఎస్పీకి, కలెక్టర్కి మొత్తం ఎంతమంది ఉందో అందరికి కూడా, హ్యూమన్ రైట్స్కి కూడా మొత్తం మేము లెటర్ ప్రిపేర్ చేస్తాం. సో ఇలా జరిగింది, ఈయన కేసు పెడతా పోతే కొట్టాల్సిన పనే ఉంది. దీని మీద ఒక స్టేట్మెంట్ తయారు చేసి మరి సిఐ గారు చెప్పినప్పుడు సిఐ గారు సార్ నాకు ఒకసారి నాకు టైం ఇవ్వండి చెప్పి అన్నారు. సరే చెప్పడానికి ఒక హాఫ్ డే టైం ఇస్తే అంటే మన్నాడు ఫోన్ చేసి సార్ డిఎస్పీ దాకా నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఏమైనా చెప్పారని చెప్పి అన్నారు. మొత్తం మీద ఎలా వెళ్ళిందో డిఎస్పీ దాకా కూడా వెళ్ళింది. మేము ఏం చేసామంటే ఎస్ఐని సస్పెండ్ చేసేది. కానీ ఆ బ్రదర్ అన్న వద్దులే అన్న అని చెప్పి ఫీల్ అవుతున్నా సరే ఇది కుదరదు, ఖచ్చితంగా ఎస్ఐని సస్పెండ్ చేసేది అని సీఏ దగ్గర చెప్పినప్పుడు కూడా సీఏ మీరు ఎలాగంటే అలాగే నేను చేస్తానని చెప్పి సీఏ కూడా దానికి వాపస్ ఓకే అన్నాడు. సరే అని చెప్పి అనేటప్పటికి మన్నాడు మళ్ళీ సీఏ దగ్గరికి వెళ్తే సార్ ఇఫ్ డోంట్ మైండ్ మీరు ఏమనుకోవద్దు, వానికి ఫ్యామిలీ ఉంది, ఎస్ఐకి కుటుంబం ఉంది, ఇప్పుడు సస్పెండ్ అయిపోతే వాడికి చాలా ఇబ్బంది పాలవుతాడు, మీరు దయచేసి ఈ విషయంలో మమ్మల్ని క్షమించండి, డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి ఎస్ఐని పిలిపించి సారీ చెప్పించి కొట్టినందుకు గాను 4 సరిపడా అమౌంట్ కూడా ఆ సిఐ గారు ఇప్పించారు. దీనికి కేవలం ఏంటంటే హ్యూమన్ రైట్స్ యంత్రాంగం వల్ల. ఆయన ఒకటే అన్నమాట ఏమన్నాడంటే సిఐ సార్ మీరు ఏదైనా సరే మీరు ఏది చెప్తే అది మీరు సస్పెండ్ చేసామంటే సస్పెండ్ ఏం చేస్తాను, లేదంటారా మీరు అవకాశం ఇస్తే కనుక ఆవిడ సరి చేసుకుంటాడని చెప్పినప్పుడు సరే ఇంకా దేవుని ప్రేమ కలిగి ఎందుకులే అని చెప్పి మేము కొద్దిగా డౌన్ అయ్యి డిఎస్పీ ఎస్ఐఏ గారు కూడా ఇంకా సర్లేని ఆలోచన మీ ఇష్టం అని చెప్పి అనేటప్పుడు కూడా మేము ఇంకా అవకాశం ఇచ్చి ఇంకా సర్లే అని చెప్పి ఆ కేసు ఎస్ఐ సస్పెండ్ అవ్వకుండా మేము ఆపడం జరిగింది. ఇలాగా ఇది ఒకటే కాదు, చాలా జరిగినాయి. మన రీసెంట్గా అయితే ఒక వ్యక్తి చనిపోయాడు అనమాట. ఒక ఇంట్లో చనిపోతే కన్స్ట్రక్ట్ చనిపోయాడు. ఆ ఫ్యామిలీ అందరిని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టేశారు. కూర్చోబెడితే నిడదలు మా ఊళ్ళో జరిగింది. సరే నాకు గురించి తెలుసు, నేను హ్యూమన్ రైట్స్ అని చెప్పి తెలుసానికి సరే నేను ఎస్ఐ దగ్గరికి కూర్చుంటే ఎస్ఐ ఒకటి అన్నాడు, సార్ ఏంటి పరిస్థితి అంటే ఏం లేదు సార్ మనం చచ్చిపోయాడు కదా మరి కేసు కట్టాలని చెప్పి అన్నాడు. ఏ రకంగా కడతారని చెప్పి నేను మాట్లాడేటప్పటికీ వాళ్ళు కొద్దిగా ఒక అడుగు డౌన్ అయ్యారు. ఎందుకంటే అక్కడ కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే కావాలని చంపేశారని చెప్పి వాళ్ళు మనుషులు పిలిపించి కేసు కట్టేలా చేశారు. ఆ విషయంలో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ప్రెజర్ పెట్టినప్పుడు కూడా నేను హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు డౌన్ అయ్యి కేసు లేకుండా వాపస్ చేశారు. అది కేవలం ఏంటంటే హ్యూమన్ రైట్స్ అనేది సొసైటీలో ఎలా పనిచేయాలంటే ఒక బ్యాక్ బోన్గా పనిచేయాలి. దీన్ని మనం వేరే రకంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోకూడదు. ఖచ్చితంగా ఒక బ్యాక్ బోన్ కింద సమాజానికి సొసైటీకి ఒక మంచిగా మనం పనిచేయాలి. నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఈ హ్యూమన్ రైట్స్లో పనిచేయాలంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి.
నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు ఏం తెలియదు, అసలు హ్యూమన్ రైట్స్ గురించి కూడా తెలియదు. కానీ ఇందులోకి వచ్చాక కొన్ని విషయాలు మా అన్న ద్వారా అందరి ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. మనం ఏంటంటే ఒకటి మనం పనిచేస్తూ సమాజానికి మనం ఏం చేయాలంటే హెల్ప్ చేయాలి, బ్యాక్ బోన్గా పనిచేయాలి. ఇతరులకి కొన్ని విషయాలు తెలియవు. ఇప్పుడు మనం ప్రశ్నించినంతసేపు ఎవరు మనం ప్రశ్నించకపోతే కనుక ఎదుటి వ్యక్తి ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ అని ఎవరైనా సరే మనం ప్రశ్నించలేదనుకోండి, వాడి ఆటలు గట్టిగా సాగుతాయి. మనం ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ని ప్రశ్నించామో ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాం. ఆ రకంగా మనకి హ్యూమన్ రైట్స్లో పని చేయగలిగితే కనుక ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. అలాగే సొసైటీలో సమాజంలో కూడా అందరికీ మన ఒక హెల్ప్ఫుల్గా ఉండాలి. ఆ రకంగా మనకి హ్యూమన్ రైట్స్లో పని చేయాలి. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్ని వందనాలు చెల్లించుకుంటున్నాను. నా మాట అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు వారు తెలియజేశారు. నిజమే, ఒకసారి మనం ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా నిలబడగలిగితేనే మనము సాధించగలుగుతాం. మనమే నిలబడకపోతే మనము అనుకున్న దాన్ని సాధించలేం. కనుక మనము మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే, నేను ఏ పనికి వెళ్ళినా ఆ పనిని సాధించుకుని వస్తాను అని మనము మెంటల్గా మనం ప్రిపేర్ అయి ఉంటే ఖచ్చితంగా మనం రైట్ వేలోనే పోరాటం చేస్తున్నాం. వీఆర్ నాట్ ఫైటింగ్ ఇన్ ఏ రాంగ్ వే. మనము కరెక్ట్గా మన కాన్స్టిట్యున్సీ మనకి ఏదైతే మనకి ఇచ్చిందో, భారత రాజ్యాంగం మనకి ఏది ఇచ్చిందో దాన్ని బేస్ పెట్టుకునే మనం వెళ్తున్నాం. కనుక మనం ఖచ్చితంగా విజయం పొందుకుంటాం. అయితే వారు చెప్పినట్లుగా, శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా మనము కూడా ధైర్యంగా నిలబడవలసిన వారిగా ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూర ప్రాంతాల నుంచి, తిరుపతి నుంచి, అలాగే ఆయా ప్రాంతాల నుంచి చాలా మంది పెద్దలు వచ్చారు. వారికి మధ్యాహ్న సమయంలో సమయం ఇవ్వబడుతుంది. వారు కూడా కొన్ని మాటలు, సలహాలు చెప్పాలి. అలాగనే మరి కొన్ని మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా తెలియచేయచ్చు. సో మన మధ్యలో ఉన్నటువంటి మన హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ యొక్క నేషనల్ చైర్మన్ గా ఉన్నటువంటి, వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రియులు శ్రీ బోడా రాకేష్ నాయక్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ సమయంలో సభని ఉద్దేశించి మాట్లాడాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అందరం చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానం పలుకుదాం. హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ 7th యానివర్సరీ ఈ ప్రోగ్రాం రాజమండ్రిలో జరుపుకోవడం చాలా సంతోషం. ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నాకు వందనాలు. ఒకటి, మేము మనుషులను ఉద్దేశించి మాట్లాడము, మనుషులను పిలిచి ఎక్కువ మంది కావాలని మేము కోరుకోము. మా టీం ఎలా ఉంటుందంటే, బైబిల్ ప్రిన్సిపల్ను ఫాలో అవుతాం. అది కాలేబు, యెహోషువ లాంటి టీం మాది. అట్ ద సేమ్ టైం సెలక్షన్ ఆఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, సెలక్షన్ ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటామంటే, ఈయన లోకంలో అన్ఫిట్ అని అనుకుంటారు చూసినా అలాంటి వాళ్ళని తీసుకుంటాం. లోకంలో ఫిట్ అయిన వాడు మాకు అవసరం లేదు. అన్ఫిట్ అని పిలువబడినటువంటి వాడు మాకు అవసరం. మరి మాకంటే నాకు కాదు, నేను ఏదైతే ఒక దేవుని నమ్మాను, ఆ దేవుని నమ్మకంలో ఏర్పడినటువంటిదే ఈ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మొదటి అధ్యాయంలో, నేను బాలుడను అనవద్దు. ఎందుకోసం అంటే, నేనొక్కడిని ఏం చేయగలను సమాజాన్ని, నేనేం చేయగలను, అసలే పేషెంట్ను నేను. మన మధ్యలో షీబా సిస్టర్ తిరుపతి నుండి వచ్చింది. ఆమె నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, కానీ ఆమె నన్ను ఫాలో అవుతూ, వాట్సాప్, యూట్యూబ్ ఫాలో అవుతూ, ఆమె ఎక్కడ ఉండి కూడా హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ చేస్తుంది. ఆమె మెంబర్ కాదు, జాయిన్ అవ్వలేదు, కానీ
మేము చేస్తున్నటువంటి పనిని చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి, ఆమెకు ఎలాంటి ఇన్కమ్ లేదు, కానీ 20,000 రూపాయలు ఎలా పంపిందో ఏమో, ఐ కాంట్ బిలీవ్. నేను అసలు చాలా ఇప్పటికీ నేను ఊహించుకోలేకపోతాను. ఎక్కడికి? మణిపూర్కు. దేవుడు నిన్ను దీవించుగాక తల్లి. ఆమె పేషెంట్ అయి ఉండి కూడా రాత్రంతా జర్నీ చేసి ఇక్కడికి రావడము అసలు నేను నమ్మలేకపోతున్నాను. అది దేవుడు సెలక్షన్ చేసుకున్న పద్ధతి. అది కూర్చోండి. నేను బాలుడను, నేను పేషెంట్ను, నేను బలహీనుని, నేను కూడా అలాగే అనుకున్నాను. నేను 1997లో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నా కుటుంబ సభ్యులతోటి, నా బంధువులతోటి, నా గ్రామ ప్రజలతోటి, కుల ప్రజలతోటి, మత ప్రజలతోటి ప్రతిరోజు కూడా నేను సవాళ్ళు ఎదుర్కొంటూనే వచ్చాను. ప్రతిరోజు కూడా నా ముందు సవాలే. ఆ సవాళ్ళు దాటితే కానీ గమ్యం చేరలేని పరిస్థితి. నిన్న కొంతమంది విలేకరులు వచ్చి నన్ను అడిగారు, సార్ మీరు సంతోషపడ్డ కేసులేంటి, లేకపోతే మీరు బాధపడ్డటువంటి కేసులేంటి, లేకపోతే మీరు ఎలా గడుపుతున్నారు మీ జీవన విధానాన్ని అంటే నేను ఒకటే చెప్పాను, ఆనందించిన రోజంటూ నాకు తెలియదు అయ్యా. నేను ఈరోజు ఆనందించాను అనే రోజంటూ నాకు తెలియదు. ప్రతిరోజు నాకు సవాలే. ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి నేను నాలాంటి వాళ్ళకు దారి చూపెట్టడం ఉద్దేశంతో హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ 2 బుక్స్ తిన్నాను. వైద్యుడు లేని చోట అనే బుక్ మీరు చూసారా? వినలేదా? లాయర్ లేని చోట ఉపయోగపడే బుక్కే ఇది. అర్థమైందా? లాయర్ అన్ని చోట్ల ఉన్నాడు కదా, మాకెందుకు లే అనుకోవచ్చు. ఇంతకుముందు మా ఫ్రాన్సిస్ గారు, శ్రీనివాస్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో విషయాలని చెప్పారు. మీకు ఒక విషయం చెప్తాను. పోలీసుల గురించి చెప్తే, నేను ఒక ఎస్పీ గారిని కోర్టుకు లాగితే కోర్టు అతనికి 10,000 రూపాయలు జరిమానా వేసింది. ఆర్టీఐ కమిషన్. కోర్టు అంటే మళ్ళీ వేరే కోర్టు అనుకోకండి. ఆర్టీఐ కమిషన్లో ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అప్పీల్కి వెళ్తే ఆర్టీఐ కమిషన్ ఆ ఎస్పీకి 10,000 రూపాయలు జరిమానా వేసింది. అది మనసులో పెట్టుకున్న ఎస్పీ తెల్లారే వచ్చి మా ఏరియా సిఐకి చెప్పి, ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు, ఇమ్మీడియట్లీ వాడిని అరెస్ట్ చేసి లోపల ఉన్నాను. సరే అని ఎలాగోలా ఒక 2 వ్యక్తులతోటి తప్పుడు కంప్లైంట్లు తీసుకొని ఒకేసారి క్రైమ్ నంబర్ 63, క్రైమ్ నంబర్ 64, 2013 కేసులు పెట్టేశారు. నాన్ అవైలబుల్ కేసులు పెట్టారు. 420, 463, 471. చూసారా పోరాటం ఎట్లుంటుంది? పోరాటం బాగానే ఉంటుంది, కానీ అది ఎట్లా వస్తుంది తెలుసా? ఎగ్జాంపుల్ మన ప్రవీణ్ పగడాల గారిని చూశారు. ఆయన పోరాడిన పోరాటం చాలా గొప్పది, సమాజానికి ఎంతో ఉపయోగకరమైనది. ఆయన బతుకున్నప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ చేశారు, చనిపోయినప్పుడు. ఎందుకంటే ఆనాడు సంసోను బతుకున్నప్పుడు చంపిన వాళ్ళ కంటే చనిపోయినప్పుడు చంపిన వాళ్ళే ఎక్కువ ఆయన హిస్టరీలో. అట్లాగే క్రైస్తవుడు లేకపోతే ఈ ఒక సిద్ధాంతాన్ని, ఒక కమిట్మెంట్ను కలిగినటువంటి వ్యక్తి తను బతుకున్నప్పుడు కంటే విజయాలు చనిపోయినప్పుడే ఎక్కువ ఉంటాయి. సమాజానికి ఒక ఆదర్శాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, రోల్ మోడల్గా ఉండిపోతారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ కూడా రోల్ మోడల్గా ఉండాలనేది నా ఉద్దేశం. అలా తయారు చేయడం కోసమే ఈ బుక్స్ రాయడం జరిగింది. అన్ని సందర్భాల్లో నేను రాలేను, అన్ని సందర్భాల్లో నేను కొట్లాడలేను. ఆ 2 కేసుల్లో పెట్టారు, బాగానే ఉంది, తీసుకుపోయారు, మిడ్ నైట్ అక్కడ కూర్చుండబెట్టారు, అరెస్ట్ చేశారు. రేపు తెల్లారి జైలు పంపిద్దాం అనుకున్నారు. అదే రాత్రి 12 గంటలకు ఒక ఆయన ఫోన్ చేశాడు, మీరు సో అండ్ సో పర్సన్ రాకేష్ నాయక్ గారిని తీసుకొచ్చారట, మీ కస్టడీలో ఎందుకు ఉంచుకున్నారని అడిగారు.
తర్వాత నాకు తెలిసింది ఎవరు నా కోసం ఫోన్ చేసింది, నా కోసం ఫోన్ చేయాల్సినంత అవసరం వచ్చింది. ఆ ఫోన్ రాగానే ఆయన కింద మీద చెమటలు పట్టేసినాయి. ఆ డిఎస్పికి ఎస్పీ గారు చెప్పారు, డిఎస్పీ గారు చేశారు. డిఎస్పీ గారికి కింద మీద చెమటలు వచ్చేసింది. ఓరి బాబా ఈయన ఇంత నెట్వర్క్ ఎక్కడ తిరగను ఆయన అని చెప్పేసి ఇమ్మీడియట్లీ ఆయన వాకప్ చేసుకుంటూ అంటే నా గురించి ఎంక్వైరీ చేసి ఎంత ఎందుకు లేదు తలనొప్పి నాకు నా జాబ్ పోయేటట్టు ఉందనుకోని భయపడిపోయి ఇమ్మీడియట్లీ తీసుకొని పోయి ఆయన ఇంటికాడ దిప్పిరాండి భద్రంగా అని చెప్పి నేను అనుకున్నాను వీళ్ళు జీబీ ఎక్కిస్తా అంటే నన్ను ఎక్కడో ఎన్కౌంటర్ చేసేస్తారు. నేనేమనుకున్నాను నన్ను ఎక్కడో ఎన్కౌంటర్ చేసేస్తాను. ఎందుకంటే నేను ఆ ఫోన్ చేయించలేదు ఎవరితోటి. మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు దైవ సహాయం ఎక్కడి నుండి ఏ రూపకంగా వస్తుందో తెలియదు. ఒకవేళ తెలిస్తే అది దైవ సహాయం కాదు. అయితే దేవుని యొక్క సపోర్టు కంటికి కనపడదు, చెవికి వినపడదు, మనుష్య హృదయానికి అర్థం కాదు. తర్వాత తెలుసుకుని నా కోసం కలెక్టర్ ఫోన్ చేసిందట. కలెక్టర్కి ఎవరు చెప్పారు? ఒక విలేకరు చెప్పారు. విలేకరికి ఎలా తెలిసింది? నన్ను పట్టుకోపోతా అంటే ఒక ఆయన తెలిసింది. ఎందుకంటే నేను చేసే పనులు ఆ విలేకరుకు అందుబాటులో ఉంటాయి. అర్థమైనా? ఆ విలేకరుకు టచ్లో ఉంటుంది. విలేకరు ఇమీడియట్లీ సార్ స్వాన్స్ పర్సన్ అరెస్ట్ చేశారు, అది అన్యాయం సార్ అని చెప్పేసి ఆయన దృష్టి ఎవరి పర్సన్ ఎందుకు చేశారు అట్లా ఎట్లా జరుగుతుంది. నేను పెద్ద ఫేమస్ పర్సన్ కాదు అప్పుడు 2013లో. ఇప్పుడు కూడా నేను పెద్ద ఫేమస్ని కాదు. ఎందుకంటే నేను ఫేమస్ అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం సేవ చేయలేము. నేను అయ్యగారు అనే భావనను విడిచిపెట్టాలి. నేను ఒక జీతగాన్ని లేకపోతే నేను ఒక సర్వెంట్ అనే భావన కలిగి ఉండాలి. నేను ఎప్పుడైతే ఈ సిద్ధాంతంలో ఉంటానో ఒకటి నేను ఆలోచించి ఫాలో అవుతాను. ఫిలిప్పీ పత్రిక బైబిల్లో ఒక్కసారి మీరు బైబిల్ కనుక తెచ్చుకుంటే ఆ వచనాన్ని చూడండి. 1వ అధ్యాయం 9వ వచనంలో నేను ఆ వచనాన్ని ఫాలో అవుతాను. ఫిలేమోను క్రీస్తు యేసు ఖైదీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖైదీ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఖైదీలకు ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ ఉంటాయా? స్వేచ్ఛగా తిరగగలుగుతాడా? స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాడా? స్వేచ్ఛగా ఎదిరించగలుగుతాడా? స్వేచ్ఛగా ఏదైనా పని చేసుకోగలడా? నన్ను నేను అలాగూ బంధించుకున్నాను, రిజర్వ్డ్. నేను ఖైదీని. ఎవరి ఖైదీని? క్రీస్తు ఖైదీని, సత్యానికి ఖైదీని. సత్యానికి ఖైదీ అన్నప్పుడు సత్యం ఏదైతే ఉందో ఆ గిరి మనం దాటకుండా చూసుకోవాలి, అసత్యం వైపు వెళ్ళకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రిన్సిపుల్ను ఫాలో అవ్వాలి. మన సెలక్షన్ ప్రక్రియ చూసుకోవాలి. మనం ఏం చేయలేము అని అనుకోకూడదు, ఏదైనా చేయగలము అని ఉండాలి. లోకమంతా ఒకవైపు ఇది ఇంపాసిబుల్, ఇది జల్లదు, ఇది కాదు అంటారు, చేపించి చూపెట్టాలి. అలాంటిది ఒక కేసు గూగుల్లో నా పేరు కొడితే వస్తుంది ఆ కేసు. ఒకసారి మ్యాజిస్ట్రేట్ కోర్టులో, కింది కోర్టు అంటే జూనియర్ సివిల్ జడ్జి లేకపోతే ఫస్ట్ క్లాస్ జూనియర్ సివిల్ జడ్జి, మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర 190 సిఆర్పిసి 200 సిఆర్పిసి ఈ రెండింటి ప్రకారంగా ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. కానీ ఈ ప్రొసీజర్ సెషన్స్ కోర్టులో కానీ స్పెషల్ సెషన్స్ కోర్టులో కానీ వేయడానికి వీలు లేదు. కానీ ఉన్నది అక్కడ కూడా చెల్తుంది అని చెప్పి నేను ఒక కేసు వేసాను. నా సొంత కేసులోనే నేను ఒక పిటిషన్ వేసాను. వేసినప్పుడు 14%, అప్పుడు అడ్వకేట్ కాదు నేను. అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే, భలేగా ఉన్నావయ్యా నువ్వు, ఇది ఏమనుకుంటున్నావు, స్పెషల్ సెషన్స్ కోర్టు ఇది, ఈ కోర్టులో మ్యాజిస్ట్రేట్ చేసే పనులు నన్ను చేయమంటావా? ఇంపాసిబుల్. అక్కడ కమిటల్ అయ్యి వచ్చినటువంటి వాటిని మేము చూస్తాం. అక్కడ కమిటల్ అయ్యి ఏ సెక్షన్ ఉందో ఆ సెక్షన్ మాత్రమే మేము చూస్తాం. ఇక్కడ మేము సెక్షన్లు మార్చము. ఇక్కడ మేము స్వతహాగా మళ్ళీ సుమోటోగా ఎలాంటి కేసులు తీసుకోము, సుమోటోగా మేము ఎవరిని విచారించము అని చెప్పేసి జడ్జి గారు చెప్పి డిస్మిస్ చేసింది నా పిటిషన్.
నేనేమో చేయొచ్చు అని వేశాను పిటిషన్. అప్పుడు దాన్ని డిస్మిస్ చేస్తే నేను మళ్ళీ దాని మీద హైకోర్టు, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్లో ఆ కోర్టులో నేను వేశాను. వేసినప్పుడు కోర్టులో నా వాదనలు వినిపించాను. నా వాదనలు విన్నటువంటి న్యాయస్థానము న్యాయమూర్తి గారు ఆయన నా వాదనతో ఏకీభవించి, ఇది స్పెషల్ కోర్టు కాబట్టి, ఈ స్పెషల్ కోర్టు సెషన్స్ కోర్టు అయినా కూడా స్పెషల్ కోర్టు కాబట్టి ఈ కోర్టులో 190 సిఆర్పిసి 200 ఏదైతే సిఆర్పిసి ఉందో ఆ రెండింటి ప్రకారంగా విచారణ చేయవచ్చు, కేసులు వేసుకోవచ్చు అని చెప్పారు. అదే విషయాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ 2014లో తీసుకొచ్చింది. తర్వాత అది చట్టంగా కూడా చేసింది. అంటే అది రాకముందే నేను ఇది సాధ్యం కాదు అనుకున్న దాన్ని సాధ్యమవుతుందని చెప్పి మనం దిశ నిర్దేశించే వాళ్ళుగా మనం ఉండాలి. మనం ఏముండాలి? సమాజానికి ఒక డైరెక్షన్ ఇచ్చేవారిగా మనం ఉండాలి, ఒక దారి చూపేవారిగా మనం ఉండాలి. అందుకే ఈ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ద్వారా మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి ఎట్లా ఏంటిది అంటే ఒక్కరోజు 2 రోజులు అయితే సరిపోదని ఒక 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాను. అది హాలిడేస్ టైంలోనే నేను పెడతాను, మీరు రావచ్చు. అందులో అది చాలా సీక్రెట్గా జరిగేటటువంటి పని. ముఖ్యంగా దేనికోసం అంటే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ఏర్పాటు చేయబడింది దేనికోసం అంటే ఎవరైతే సమాజంలో అశాంతిని, సమాజ చట్టానికి వ్యతిరేకమైన పనులు ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్లకు మేము వ్యతిరేకం. కానీ వ్యతిరేకమని డైరెక్ట్ ప్రకటిస్తే మన మీద భౌతిక దాడులు జరుగుతాయి. ప్రవీణ్ పగడాల లాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆచి తూచి అడిగేయాలి. పాము వలె వివేకులు, పాము వలె నిష్కపటులుగా ఉండాలి. ఒకసారి మేము మణిపూర్కి వెళ్తున్నాం. మణిపూర్కి వెళ్తున్నప్పుడు నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఫోన్ పట్టుకుని ఒకటే వాగుతాడు. ఆయన ఎందుకురా ఇంత దుడుసు నీకు, ఎందుకు ఇంత స్పీడ్ అవుతున్నావు, జర మెల్లగా పోవండి. ఆయన వాగుతున్నాడు. ఏంటిదంటే అప్పటికి టైం 12 అవుతుంది. మేమేమో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ మారాలి. అయినా వదలట్టాడు. ఆ రాత్రి విజిలెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ పెట్రోల్ బంక్ నువ్వు సీజ్ చేస్తావా చేయవా అంటాడు. ఇమ్మీడియట్లీ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి చూడు, ఆ పెట్రోల్లో ఆ బంకులో నుంచి నీళ్ళు వస్తానే కానీ పెట్రోల్ వస్తలేదు, నువ్వు వెళ్తావా వెళ్ళవా చెప్పు, నీ పై అధికారులు కంప్లైంట్ చేయాలా ఇప్పుడు అని బెదిరిస్తాడు అతన్ని. ఇది బాగానే ఉంది, చేయొచ్చు. ఈ విషయం పెట్రోల్ బంకు నీకు చెప్తే పెట్రోల్ బంకోడు వాడి ఓడిపోయేటోడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? చేతగానాడు ఫిజికల్ అటాక్ చేస్తాడు. అది ఎవరో కాదు, ఈ జాన్ బాంకే. మేము కలిసి టీమ్గా వెళ్తున్నాం మణిపూర్. వెళ్తున్నప్పుడు ఆయన విజిలెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి మిడ్ నైట్ జర నన్ను పడుకొని అలసిపోయొచ్చానని అతను అంటాడు. నాకు అవేం చెప్పొద్దు, ఇప్పుడు మీరు వెళ్తారా మీ మీద కంప్లైంట్ చేయాలి. అప్పటికప్పుడు ఆయన వచ్చేసిండు, చెక్ చేసిండు, బాటిల్లో పట్టుకుంటూ దొరికిపోయిండు. ఆయన పెట్రోల్ బంక్ అయినా దొరికిపోయాడు. అది ఎవరైతే కారు ఖరాబ్ అయిందో, డీజిల్కి బదులు వాటర్ ఉంది కదా, ఆ కారును కూడా రిపేర్ చేయించిండు. అవన్నీ పనులు బాగానే జరిగినాయి ఈయన ద్వారా, కాదనట్లేదు, మన ద్వారా జరుగుతాయి. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదైనా కూడా ఆధారపూర్వకంగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి అనేది నా యొక్క సూచన. లేకుంటే తొందరపాటు నిర్ణయాలు ఏ రూపకంగా ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంటుంది. మీలో ఏ ఒక్కరికి ప్రమాదం వచ్చినా కూడా, ఆ తప్పుడు కేసుల్లో ఇరుక్కున్నా కూడా, అదే తప్పుడు కేసులు నా మీద పెట్టారు కదా, ఆ కేసులు 2017లో కొట్టేశారు. ఎవరు కొట్టేశారు? మళ్ళా పోలీసు వాళ్ళే కొట్టేశారు.
మనకు అవకాశం. ఆ రాత్రి మనిద్దరం కూడా తీసుకొచ్చి ఇంటిగా డ్రాప్ చేశారు. తర్వాత మళ్ళీ నన్ను ఎప్పుడు పిలవలే. కానీ కేసులు లాగానే ఉన్నాయి. ఆఫీసర్ మారినప్పుడల్లా ఈ కేసు ఎందుకు పెండింగ్లో ఉంది, ఈ కేసు ఎందుకు పెండింగ్లో ఉంది, ఈ కేసు ఎందుకు పెండింగ్లో ఉంది అంటే కంప్లైంట్ చూడండి సార్ అని వాళ్ళే మాట్లాడుకునే మళ్ళీ నన్ను పిలవకపోయేది. కంప్లైంట్ వల్ల ఎవరు పెట్టారు, ఈయన అట్లా ఎస్పీ గారి మీద పెడితే ఎస్పీ గారికి 10,000 దండగపడ్డదని అట్లా ఇక నా గురించి ప్రచారం మొదలైంది. ఆ డిపార్ట్మెంట్ మొత్తం కూడా నేనంటే భయపడి. మున్సిపాలిటీలో కూడా చూసుకుంటే మున్సిపల్ కమిషనర్ హైకోర్టులో 4 గంటలు వెయిట్ చేయించిన జడ్జి గారే కూర్చోండి, మీరు ఈ పని ఎందుకు చేయలేదు, మీరు ఎందుకు ఇలా తప్పుడు పని చేశారని జడ్జి గారే కూర్చొని పెట్టారు, ఒక పనిష్మెంట్ ఇచ్చారు మనం వేసిన కేసు. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మన పనులు, కానీ మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఇది ఈ బుక్లో ఉన్నటువంటి విషయాలు మనం సాయంత్రము కొన్ని కూలంకషంగా మీతో పంచుకుంటాను. తర్వాత ఇది ఒకటి వచ్చేసి బైబిల్. మనం ఈ లోకము సంపాదించుకొని మన ఆత్మను పోగొట్టుకోవడం, దానివల్ల ఏమి లాభం ఉండదు. కాబట్టి మనము మన గురి ఎక్కడ ఉండాలంటే పరలోకం వైపు ఉండాలి. మీకు అవార్డులు ఎన్నో చేయి, రివార్డులు ఎన్నో చేయి అని చెప్పేసి చెప్తే నేను అన్నాను, ఈ అవార్డుల కోసం నేను పనిచేయట్లేదు, నాకు ఒక అవార్డు ఉంది, అదే రివార్డు ఉంది, పరలోకం, దాని వైపు చూస్తున్నాను. దాన్ని ఎట్లా గురిపట్టి కొట్టేయాలని చూస్తాను, దాన్ని సాధించడం కోసం ఆ పరుగు పందెంలో ముందుకెళ్తున్నా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇంతకుముందు మనము కృష్ణకుమారి మేడం గారి గురించి మనము విన్నాం. నిజంగా ఆమె చేసే పనులు అసాధారణమైనటువంటి పనులు. ఈ హ్యూమన్ రైట్స్ టీంలో ఆమె నాకంటే ముందంజలో ఉంది. ఆమె చేసినంత సేవ నేను చేయలేను, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎవరికో ఒకరికి ఏదో రకంగా ఎక్కడో ఎవరైనా కనబడితే వాళ్ళు హెల్ప్ చేసుడు, ప్లస్ ఆమెకు ఎట్లా వస్తుందో ఇన్కమ్ నాకు తెలియదు, కానీ దేవుడు ఆమె ద్వారా ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆమె చేసే కార్యక్రమాలు చూసి ఎమ్మెల్యే భయపడతారు. ఏమమ్మా నువ్వు చేసే పనులు చూస్తే ఓట్లని నీకే పడేటట్టున్నాయి అంటారు. నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ రాజకీయంలో అని ఆమె అంటారు. ఏదేమైనా అట్లే ఉండమ్మా, నువ్వు ఇటు మాత్రం రాబోకు, వస్తే నా సీటుకి వేస్తారు అని చెప్పేసి వాళ్ళు. సో ఆమెను అభినందిస్తున్నాను. గవర్నమెంట్ నుంచి కూడా ఆమె ఎన్నో అవార్డులు తీసుకున్నది, సర్టిఫికెట్లు కూడా బెస్ట్ సోషల్ వర్క్ అవార్డు కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా 3 సార్లు తీసుకున్నట్టున్నారు. తర్వాత హైదరాబాద్లో అయితే మేము రాలేము సార్ అంటే, మీ ఫ్లైట్ టికెట్ కూడా నేనే పెట్టుకుంటా రండి తల్లి అని ఆమెను పిలిచి హైదరాబాద్లో వివిధమైనటువంటి సంఘాల వాళ్ళు ఆమెను పిలిచి ఆమెను అవార్డు ఆమెను సత్కరిస్తున్నారు. ఎందుకంటే ఆమె యాక్టివిటీస్ ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆమె ఉంది. ఆమె మాత్రమే కాదు, ఆమెకు సపోర్టివ్ టీం ఉంది. ఆ టీము మా నాగేశ్వరరావు మాస్టర్ గారు, అలాగే సింహాచలము, ఇంకా కొందరు టీం ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉండడం ద్వారా ఆమె చేయగలుగుతుంది. ఆమె అయితే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నేను ఒక్కరినే అనే భావన వదిలేయండి, నేనేమి చేయలేను అనే భావనను వదిలేయండి, నేను బలహీనుణ్ణి, నేనేం చేయగలను సమాజాన్ని అనే భావనను వదిలిపెట్టండి, ఆలోచనను వదిలిపెట్టండి. దేన్ని పాటించాలంటే నేను చేయగలను, ఇది దేవుడు అప్పగించిన పని, బాధ్యతాయుతంగా చేద్దాం, సమాజాన్ని కాపాడదాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ మతోన్మాదాన్ని నిర్మూలించాలంటే మనము ఒక సీక్రెట్ టీమ్గా ఏర్పడాల్సిన అవసరం ఉంది. అందుకే నేను దీన్ని ఏర్పాటు చేశాను. మతోన్మాదాన్ని నిర్మూలించాలంటే ఈ టీం చాలా అవసరము. మన పేరు కంటే మన వర్క్ ముందు కనబడాలి. మన గురించి మనం చెప్పుకోకూడదు, మన గురించి మన పనులే సాక్ష్యం చెప్తాయి. కాబట్టి మన పనులను బట్టి మనం బయటపడాలి, కానీ మనము డైరెక్ట్ బయటపడాలని మాత్రం పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రం ఈ టీంలో జాయిన్ కాకూడదు. ప్లస్ ఆ 3 రోజుల ట్రైనింగ్లో కూడా మరి సమర్పణతోటి, కమిట్మెంట్ తోటి రాగలను అనుకుంటే రావచ్చు. ఎందుకోసం ఇది అంటే, ఇప్పుడున్న సమాజంలో మన వాళ్ళను మనం కాపాడుకోవాలి. నేను ఒక్కనే ఏం చేయగలను,
మన ప్రవీణ్ పగడాల గారి విషయంలో అందరు రోడ్లు ఎక్కారు. ఎంతమంది ఉన్నారు చివరి వరకు చెప్పండి? ఉన్నారా? ఇప్పుడు ఎడిపోయింది? న్యాయం జరగొద్దా? చివరి వరకు కొట్లాడొద్దా? మేము రాలే, హ్యూమన్ రైట్స్ కనబడలే ఆ టైంలో. మీకు తెలుసా? ఎప్పుడన్నా చూసారా? మేము కనబడలే, తర్వాత వచ్చింది. ఎప్పుడైతే అది ఓకే చేతులైతే సిర్రో అప్పుడు మేము లేపాము. వాళ్ళు చేస్తున్నప్పుడు నేనెందుకు, నాకేం అవసరం? అవసరం లేని కాడ పోతాం. అలా ఛత్తీస్గఢ్ కాడికి వెళ్ళాం. 25 మంది పాస్టర్లు జైల్లో ఉంటే వారి కుటుంబాలను పరామర్శించి వారి బెయిల్ కోసం మా ప్రయత్నాలు మేము చేసి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాం. తర్వాత మణిపూర్కు మేము 4 సార్లు వెళ్ళాము. మణిపూర్ సీఎం మీద కేసు వేశాము సుప్రీంకోర్టులో. అక్కడ సాక్ష్యాధారాలను సేకరించి మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు. కానీ మేమిచ్చిన కంప్లైంట్ రైట్ అని బీరేన్ సింగ్ను యాక్షన్ తీసుకోవడానికి సుప్రీంకోర్టు ముందుకు వస్తే ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోమన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు అక్కడ. అసలు ప్రధాన నిందితుడే ఈ ముఖ్యమంత్రి, ఆ మణిపూర్ ముఖ్యమంత్రి అని మేము కేసు చేశాము. మా కంప్లైంట్ పక్కన పెట్టారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో 3 జడ్జీల ఇన్వెస్టిగేషన్లో అసలు విషయాలు వాస్తవాలన్నీ బయటకు వచ్చిన తర్వాత మేమిచ్చింది రైట్ అయింది. అవతలోడు ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి అనేది చూడం. కాలేబు యెహోషువలకు ఎవ్వరు కనబడరు. అర్థమైందా? కాలేబు యెహోషువలకుతో పాటు 8 మంది కనబడుతున్నారు. అయ్యో వాళ్ళు చాలా నెఫీలు, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళని చూస్తే మనం పురుగుల్లాగా ఉంటాము. మీకు తెలుసా? వాళ్ళ దృష్టికి మనం పురుగుల్లాగా కనబడతాము. మన దృష్టికి చూసుకున్నా కూడా వాళ్ళు బలవంతులు. మనల్ని మనం పోల్చుకుంటే మనం వాళ్ళ దగ్గర ఏమీ పనికిరాని వాళ్ళము అని చెప్పేసి 8 మంది చెప్పారు. కానీ 2 మాత్రం పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మనం గెలవగలము, జయించగలము, నిలబడగలము. కానీ వీళ్ళు పట్టుకున్న యుద్ధాయుధాలు ఏంటి? బాంబులా, బూరలు పట్టుకున్నారు, ఎరుకో చుట్టూ తిరిగారు, గోడలు కూలిపోయినాయి. సో మన సిచ్యువేషన్, మన ప్రాక్టికల్ జీవితం, మన విశ్వాస జీవితం, మన యొక్క హ్యూమన్ రైట్స్లో మనం చేయవలసిన పనులు ఎలా, ఏంటిది, లాను మనం ఎలా వినియోగించుకోవాలి, చట్టాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన సమాజాన్ని ఎలా కాపాడాలి. నేను అడ్వకేట్ కాదు, నేను పాస్టర్ను. ఫస్ట్ 2000 సంవత్సరం నుంచి 2012 వరకు నేను పాస్టర్గా చేశాను, ఫుల్ టైం మినిస్ట్రీ. కానీ కొంతమంది మతోన్మాదులు నా మీద దాడి చేసి నన్ను, సంఘాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళని ఎదుర్కోవడానికి పోలీస్ స్టేషను, కోర్టు, లాయర్లను ఆశ్రయించిన. కానీ వాళ్ళు నాకు ఏ విధమైనటువంటి సహాయము, సరి అయినటువంటి నిర్ణయము, సరి అయినటువంటి గైడ్ చేయలేకపోయారు. కాబట్టి నా కేసును నేనే వాదించుకోవడానికి బయలుదేరిపోయాను. ఈయన పాస్టరు, ఈయన ట్రైబ్ అంటున్నాడు, గిరిజనుడు అంటున్నాడు. ఈయన పాస్టర్ అయిన తర్వాత, మతం మార్చుకున్న తర్వాత ఈయన ఎట్లా ఎస్టీగా కొనసాగుతాడు అని చెప్పేసి వాళ్ళు నా మీద కేసేశారు. ఇతన్ని ఎస్టీ జాబితాలో నుండి తీసేయండి అని. నేను లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్లు అందరూ అంటారు కదా, అవునయ్యా నువ్వు మతం మార్చుకున్న తర్వాత మళ్ళీ నీకు రిజర్వేషన్ ఎట్లా వస్తుందయ్యా, నువ్వు ఎస్టీ ఎట్లా కొనసాగుతావయ్యా అని చెప్పేసి చెప్పిన లాయర్లే ఉన్నారు. కానీ ఏ లాయర్ అయినా, ఒక్క లాయర్ అయినా నాకు అనుకూలంగా మాట్లాడతాడా అనుకుంటే క్రిస్టియన్ లాయర్ అని అనుకున్నారు ఆయన. ఆ క్రిస్టియన్ లాయర్ దగ్గరికి పోయి కూడా అడిగితే ఆయన ఏమంటాడంటే, బ్రదర్ నాకు పూర్తి దీని గురించి తెలియదు అంటాడు ఆయన. ఇవన్నిటికీ సొల్యూషనే ఈ బుక్, నా ఎక్స్పీరియన్స్లో రాసినటువంటి బుక్. నాలాంటి పరిస్థితి మీలాంటి వాళ్ళకు, మన సమాజం వాళ్ళకు ఎవరికి ఎదురు కాకుండా ఉండడం కోసం, మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం, మీ కేసులు రేపు భవిష్యత్తులో నేను రాకపోవచ్చు మీ దగ్గరికి, ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో ఉంటారు. కానీ మీకు లీగల్గా గైడ్ చేయడానికి కూడా మేబీ నేను ఉండకపోవచ్చు. మన ప్రవీణ్ పగడాల గారు లేరు కదా, అలాగే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరైనా పోక తప్పదు, కొంచెం వెనక ముందు తేడా, అవును కదా. అందరం ఇక్కడే ఉండడానికి రాలే కదా, ఏది శాశ్వతం కాదు కదా.
కాబట్టి నా తర్వాత వాళ్ళకు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి భావి భారత సమాజాన్ని, నవభారత సమాజాన్ని దైవ మార్గంలో నడిపించుట కొరకు, ఈ యొక్క మతోన్మాదాన్ని నిర్మూలించుట కొరకు, ఈ యొక్క విభజన విధానాన్ని రూపుమాపడం కోసం ఏర్పడినటువంటిదే ఈ మానవ హక్కుల నేర నిరోధక సంఘం. కాబట్టి దీనిలో జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి వారికి, జాయిన్ అయిన వారికి, మాతో కలిసి పని చేసిన వారికి, చేస్తున్న వారికి, చేయబోయే వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలుపుతున్నాను. ముఖ్యంగా పెద్దలు ఈ ఏజ్లో కూడా మరి వారిని చూస్తే మనం ఏంటండి, లేవగలరండి మంచాలకెళ్ళి, నడవగలరు, లేవగలరు, చాలా కష్టపడుతున్న వ్యక్తియే ఈ పోరాటం చేయడానికి వచ్చినప్పుడు యవనస్తులైనటువంటి వారు ఇంకెలా ఉండాలి చెప్పండి? 76 సంవత్సరాల వయసులో ఆయనకి ఏంది అంత బాధ చెప్పండి మనతో కలిసి పని చేయడానికి? మేము అరవమండి, తప్పుంటే మాత్రం కరుస్తామండి. అరవమా, తప్పున్న కాడ కూడా ఏం చేయము, మనం అరవము. మన విధానము 2018 మే 18వ తారీఖు ఇది రిజిస్టర్ అయింది. దాని తర్వాత యూనిక్ ఐడి తీసుకున్నాము, తర్వాత 12 ADJ, ATG ఇవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని అప్రూవల్స్తో ఇది సక్సెస్ఫుల్గా 7 సంవత్సరాలు కంప్లీట్ చేసింది. నువ్వు చేయాల్సింది నిజంగా నీకు వాళ్ళు తప్పు చేసినట్టు ఆధారం దొరికితే డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చేయి. నువ్వు డైరెక్ట్ పోయి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడు, వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు నువ్వు బెదిరించుడు ఎక్కడిది? ఈ మతోన్మాదులు చేస్తున్న పని అదే. మీకు పర్మిషన్ ఉందా అంటారు. ఇలాంటిది పని చేయకూడదు. నీకు పర్మిషన్ ఉందా లేదా, నీకు ఏమైనా తేడా అనిపిస్తే గో ద పోలీస్ స్టేషన్ అండ్ లాడ్జ్ కంప్లైంట్. ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళండి. అలా కాకుండా డైరెక్ట్ అటాక్ చేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా ముందుకెళ్దాం. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా యొక్క ధన్యవాదాలు.